ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ శ్రీయత్కటాక్షసముపాసనా విధిః సేవకస్య సకలార్ధసంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే త్వాం మురారి హృదయేశ్వరీం భజే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో తిరుచానూరులో పద్మావతి శ్రీనివాసుని యొక్క కళ్యాణ వైభవాన్ని భక్తాదులందరూ కూడా తిలకించడానికి అమ్మవారి యొక్క కళ్యాణం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క మనోభీష్టాన్ని పొందడం కోసమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి యొక్క సన్నిధానంలో కూడా కళ్యాణోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహింపచేయిస్తూ ఉన్నారు. శ్రీమద్ పాంచరాత్రాగమానుగుణ్యంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఏ తల్లి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారో వారు శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహాన్ని కూడా పొందగలిగినటువంటి వాళ్ళు అవుతారు. మరి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే అది సాధారణం. ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ తల్లి యొక్క సేవ చేయాలి. అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులు అనేటువంటి ఉండాలి. అవి ఉంటేనే ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఇంటి యజమానుని ఎంత గౌరవించాలో ఇల్లాలను కూడా అదేవిధంగా మాతృభావనతో గౌరవించినట్లయితే ఆ ఇల్లాల యొక్క అనుగ్రహం కూడా పొందడం జరుగుతున్నమాట. అదేవిధంగా పద్మావతమ్మ వారి యొక్క సన్నిధానంలో విశేషంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతోంది. మరి అట్లాంటి జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అపారమైనటువంటి కరుణావీక్షణములు అనేటువంటివి ఎప్పుడు లభిస్తాయండి అంటే ఆ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఎవరైతే ఆ అమ్మవారి యొక్క సేవను చేస్తారో వాళ్ళకి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ కోరిక ఆ కోరిక అని లేదు. ఎట్లాంటి కోరికలైనా సరే ఆ తల్లి నెరవేరుస్తుంది. వాళ్ళ యొక్క మనోభీష్టములు వాళ్ళు నిశ్చలైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆ అమ్మవారిని సేవ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క మనోభీష్టములు అనేటువంటివి నెరవేరుతాయి.
ఈ విధంగా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు అంటే శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలిగినటువంటి వాళ్ళే వాళ్ళు. ఎందుకంటే శ్రీమన్నారాయణమూర్తి ఆ శ్రీనివాసుని యొక్క హృదయంలో నిత్య నివాసునే ఉంటూ ఉన్నది మహాలక్ష్మి అమ్మవారు. అట్లాంటి ఓ తల్లి, మనసా వాచా కర్మణ నిన్ను సేవిస్తున్నాను తల్లి. నీవు మా యొక్క మనోభీష్టాలు నెరవేర్చాలి అని చెప్పి ఎవరెవరు వారి కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ కోరికను తెలియపరచవచ్చు. సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. మహాలక్ష్మి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా సేవ చేస్తే సంతానలక్ష్మిని, అష్టలక్ష్మిలో సంతానలక్ష్మి వాళ్ళ యొక్క మనోభీష్టములను నెరవేరుస్తుంది తల్లి. అమ్మవారికి పంచమోత్సవం చెప్పి జరుగుతుంది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారి మార్గశిర శుద్ధ పంచభోజన చక్రస్నానం జరుగుతుంది. ఆ సమయంలో ఎంతోమంది ఆ పుష్కరంలో స్నానం చేసి, అమ్మవారి యొక్క పద్మసరస్సులో స్నానం చేసి వాళ్ళు ఆ తడిబట్టలతోనే సాష్టాంగ నమస్కారం చేస్తారు పద్మావతి అమ్మవారికి. నమస్కారం చేసి అట్లాగే ఉంటారు. వాళ్ళ మనసులో భావాలను ఆ తల్లికి చెబితే ఆ తల్లి వాళ్ళకి మనస్సులోనే, వాళ్ళ యొక్క హృదయాంతరంలోనే ఆ భావాలు కలిగే విధంగా వాళ్ళకి సమాధానం చెప్పేస్తుంది. తల్లి బయటికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళ యొక్క హృదయాలకి హత్తుకునే విధంగా మనసులోనే వాళ్ళకి సమాధానం చెప్పేస్తుంది ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు. అట్లాంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే త్రికరణ శుద్ధిగా సేవ చేయాలి. అన్నమాతార కీర్తనలో వస్తుందండి, త్రికరణ శుద్ధిగా చేసిన సేవలు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. అమ్మవారిని పూజించండి, అయ్యవారిని పూజించండి. చేసినటువంటి సేవను ఎట్లా చేయాలంటే మనసా వాచా కర్మణ, మనస్సు పరిపూర్ణంగా అమ్మవారి యందే లగ్నమే ఉండాలి. అమ్మవారి యొక్క ఉత్తమమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ దేదీప్యమానములైనటువంటి అమ్మవారి యొక్క కళలనే తిలకిస్తూ ఉండాలి. అట్లా మనస్ఫూర్తిగా తిలకించినట్లయితే మన మనసులో హృదయ బలకంలో అమ్మవారు నిలిచిపోతారు. ఆ విధంగా మన యొక్క వాక్కు కూడా ఆ అమ్మవారిని పూజించాలని సంకల్పం కలిగినప్పుడు అమ్మవారి యొక్క నామాన్ని ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ పద్మావతి నమః అని చెప్పి అమ్మవారి యొక్క ఆ నామాన్ని చెబుతున్నప్పుడు ఆ చేతిలో ఉండినటువంటి ఆ పుష్పాన్ని అమ్మవారి యొక్క దివ్యములైనటువంటి ఆ పదపద్మముల యందే సమర్పణ చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే ఆ తల్లి యొక్క అపారమైనటువంటి కృపకు పాత్రలైనటువంటి వాళ్ళు అవుతారు. మనసో విధంగా, మాటో విధంగా, చేసిన పని ఒక విధంగా ఉండినట్లయితే మనస్సంకల్పములైనటువంటివి నెరవేరవు. అందువలన మనం ఏది చేయాలనుకున్నా త్రికరణ శుద్ధి అనేటువంటిది కావాలి. అందుకే సూక్ష్మంగా చెప్తారు, ఇతని మనసు నిశ్చలంగా లేదండి, అందుకని అతను ఏ పని చేసినా అది ఫలితాన్ని ఇవ్వట్లేదని అంటారు. అందువలన మన యొక్క మనోభీష్టములను నెరవేర్చుకోవాలంటే ఏమి చేయాలంటే జగన్మాత అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క హృదయేశ్వరి అయినటువంటి మహాలక్ష్మీశ్వరమైనటువంటి ఆ పద్మావతి అమ్మవారిని ఎవరైతే భక్తి ప్రపత్తులతో సేవిస్తారో వారి యొక్క మనోభీష్టములైనటువంటివి ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది. ఎట్లా ఉండాలంటే యజమాని దగ్గర సేవకుడైనటువంటి వాడు ఏ విధంగా యజమాని చెప్పినటువంటి ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేస్తాడో, చాలా చేసినట్టయితే యజమాని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. మరి యజమానురాలైనటువంటి మహాలక్ష్మీశ్వరమైనటువంటి ఆ పద్మావతి అమ్మవారి యొక్క సేవని దాసగుణంతో, సేవాభావనతో త్రికరణ శుద్ధిగా చేస్తారో వాళ్ళ యొక్క మనోభీష్టాన్ని కూడా తల్లి నెరవేరుస్తుంది. అందుకనే సేవకస్య సకలార్థ సంపద అని చెప్పారు శంకరాచార్య వారు తన యొక్క కనకధారా స్తోత్రంలో. అట్లాంటి ఓ తల్లి జగన్మాత ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క హృదయముల యందు నిత్య నివాసనమే వేంచేసి ఉండినటువంటి ఓ తల్లి, నేను భక్తిపూర్వకంగా ఆరాధన చేస్తూ ఉన్నాను తల్లి. నీవే నా యొక్క మనోభీష్టములు అనేటువంటి నెరవేర్చాలి తల్లి అని చెప్పి ఆ అమ్మవారి యొక్క అపారమైనటువంటి కృపకి పాత్రుడు కావాలి అంటే త్రికరణములు ఏకీకృతం చేసి ఆ తల్లి యొక్క సేవను చేయడం ధర్మం అని చెప్పారు.
మరి అట్లా కలగాలంటే ఏమి చేయాలండి? అమ్మవారి యొక్క కరుణాకటాక్ష వీక్షణలపై మన దృష్టిని కేంద్రీకరించాలి. అమ్మవారు ఏమంటున్నారు, ఏ విధంగా సమాధానం చెబుతారు అనేటువంటి భావన మనకి ఎప్పుడు కలుగుతుంటే అమ్మవారి యొక్క నేత్రములు చూస్తుంటే కలుగుతుంది. అలా చూస్తుంటే తెలుస్తుందా అండి అంటే మన మనసుని లగ్నం చేస్తే తప్పకుండా మనకు సమాధానం చెబుతుంది ఆ తల్లి. అట్లాంటి ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షములను పొందాలంటే మన యొక్క హృదయాన్ని ఆ అమ్మవారిపై లగ్నం చేయాలి. ఆ అమ్మవారిని అంతటి ఏకాగ్రతతో ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళే ఆ తల్లి యొక్క అపారమైన కృపకు పాత్రలైనటువంటి వాళ్ళు అవుతారు. అట్లాంటి ఆ తల్లి యొక్క దివ్యములైనటువంటి అలంకారములు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. వివిధ రకములైనటువంటి ఆభరణములు ధరించిన తర్వాత ఆ అమ్మవారికి ఎంతటి ఆహ్లాదాన్ని కలిగింపజేసినటువంటి వాళ్ళని అవుతున్నాం. మనం చూస్తుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఒక 5 సంవత్సరాల పాపకి ఆ తల్లి చక్కగా అలంకారం చేస్తే ఆ తల్లికి చెప్పలేని ఆనందం కలుగుతుంది, ఆ పిల్లకి ఆనందం కలుగుతుంది, ఆ పిల్లని చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసిన వాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో వాళ్ళు ఏమంటారు, మహాలక్ష్మిలా ఉందండి ఈ అమ్మాయి అని అంటారు. అంటే పుట్టినటువంటి ఆడపిల్లని ఏమంటారంటే మహాలక్ష్మి స్వరూపిణిగా చెబుతారు. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందని అంటారు. మగపిల్లవాడు పుట్టాడంటే వంశోద్ధారకుడు పుట్టాడని చెప్తారు. మరి ఆ ఉభయులు లక్ష్మీనారాయణులే. ఆ ఉభయులకి ఎవరైతే త్రికరణ స్థితిగా సేవ చేస్తారో వాళ్ళ యొక్క అపారమైన కృపకు పాత్రలు అవుతారు. అందుకనే అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారిని త్రికరణ స్థితిగా చూస్తూ చక్కగా బంగారం లాంటి ఆ పసుపు పచ్చటి వస్త్రాన్ని ధరించారు అమ్మవారు. రకరకాలైన సువాసనాభరితమైనటువంటి పుష్పాలను చక్కగా అలంకారం చేసుకున్నారు. చూడండి, ఇక స్వామివారు మాత్రం చక్కగా నిరాళము సాలగ్రామాలనే ధరించినటువంటి వారు అయ్యారు. మంచి సువాసన పుష్పాలను కూడా స్వామివారు చక్కగా అలంకారం చేసుకున్నటువంటి వారు అయ్యారు. ఎంతటి అలంకారం ఆడవాళ్ళకి ఉంటుందో అంతటి ఆనందం కలుగుతుంది వాళ్ళకి, వాళ్ళని చూసినటువంటి వాళ్ళకి. మరి అట్లాంటి అర్ధాంగిని చూసినటువంటి ఆ శ్రీనివాసుడికి కూడా అమ్మవారిని చూస్తే ఆనందం కలుగుతుంది. ఇంతమందికి ఆనందాన్ని కలిగింపజేసినటువంటి ఆ తల్లిని, ఆ జగన్మాత అనేటువంటి ఆ పద్మావతమ్మ వారిని ఎవరైతే భక్తి ప్రపత్తులతో ఆరాధన చేస్తారో ఆ తల్లి యొక్క అపారణ కృపకు పాత్రలైనటువంటి వాళ్ళు అవుతారు. ఈ విధంగా చూడండి, శ్రీనివాసుడికి చక్కగా సాలగ్రామాలు వేశారు, చక్కనైనటువంటి పుష్పములను అలంకారం చేశారు. శంకుచక్రములు కటివర్ధహస్తములతో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు తన యొక్క వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారిని నిలుపుకున్నటువంటి వారు. అందుకని నిత్య నివాసిని సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఆయన యొక్క హృదయాంతరంలోనే నిలిచి ఉంటుంది ఆ తల్లి. అంటే భర్త అనేటువంటి వారు ఎట్లా ఉండాలంటే భార్యని ఆ విధంగా తన యొక్క హృదయంలో నిలుపుకునేటువంటి వారే ఉండాలి. భార్య కూడా ఎట్లా ఉండాలంటే తన భర్తని తన యొక్క హృదయంలో నిలుపుకునేటువంటి వారే ఉండాలి. అందుకని మహాలక్ష్మి అమ్మవారిని చూడండి, పద్మావతమ్మ వారిని, ఆ పద్మావతమ్మ వారి యొక్క హృదయంలో కూడా శ్రీనివాసుడి యొక్క దివ్యమైనటువంటి ఆభరణం ఉంది. ఈ విధంగా పరస్పర అనురాగానికి చిహ్నములే ఈ అలంకారములు అనేటువంటివి అని చెప్పారు. ఆ విధంగా అమ్మవారి యొక్క అలంకారములు ఎంత వర్ణించినా తెలివి తీరదు. అన్నమాచార్య కీర్తనలో తెలియపరుస్తారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి కూడున్నది, చూడి కొడుతనాంచారి చూడరమ్మ. ఎట్లా ఉందంటే ఆ స్వామివారి యొక్క సన్నిధానంలో అమ్మవారు ఉంటే అమ్మవారిలో కూడా విశిష్టమైనటువంటి కళలు అనేటువంటివి చూపులకి ఆనందాన్ని కలిగింపజేస్తాయి. మరి అట్లాంటి అమ్మవారి యొక్క కళలు చూసి ఆనందిస్తున్నారంటే స్వామివారి యొక్క కళల యొక్క వైశిష్ట్యాన్ని ఇంకెంత వర్ణించినా తనివి తీరదు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఈ సౌందర్యం యొక్క వర్ణన గురించి తెలియపరిచారు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు. ఆ
శ్రీమన్ మహాలక్ష్మి స్వరూపినటువంటి ఆ పద్మావతి యొక్క అమ్మవారి యొక్క దివ్యములైనటువంటి ఆ అలంకారములు ఎంత చూసినా తనివి తీరదు. అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎన్ని విశిష్టమైనటువంటి ఆభరణాలను అలంకారం చేస్తారు, ఎంత వర్ణించినా తనివి తీరదు. ఆ ఎన్ని ఆభరణాలను చూసినా ఇంకా అవి చూసినటువంటి భక్తాదులైనటువంటి వాళ్ళు నేను ఇట్లాంటి ఆభరణాన్ని వేస్తాను అమ్మవారికి, ఇది నూతనంగా ఉంది ఈ ఆభరణాలు అని చెప్పి కొంతమంది చూసినటువంటి వాళ్ళు అమ్మవారు తెచ్చిచ్చినట్లయితే ఎంతో అనురాగంతో ఆ తల్లి ఆభరణాలని అలంకారం చేసుకుంటుంది. సేవ చేసుకున్నటువంటి భక్తులకి ఆనందం కలుగుతుంది, ఆ తల్లికి ఆనందాన్ని కలిగింపజేసినటువంటి వాళ్ళు అవుతున్నారు. మరి అట్లాంటి అలంకారంలో అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క ఆ సింగారముల యొక్క వైశిష్ట్యాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదని చెప్పారు. ఆ విధంగా యాగాయత శ్రోతక ఆరాయే ఆరవింద్ర సాదాంనా స్వామింద్రా వాజయామసి మా హే వృత్రా యాంద ఆవే సవర్ర ఆవా సభో స్వామింద్రా వాదయామసి హావ మాయే వృత్రా యాంద ఆవే ఓ వాయ్ సవర్ర ఆవా ఓ వా శభో భూ వా ఏ తావాసో తమింద్రం వాజయామసి మాయ్ తత్రా ఆయా రవే ఓ ఈయా ఓ మోవ హే వారా ఓ ఈయా ఓ మోవ వృష భో యా ఓ వా భో వాద ఓ వా ఆయా మాసి ఓయ్ హువా ఓయ్ మహే వృత్రా ఆయాంతవే ఓయ్ హువా ఓయ్ సవర్ర శాభో భవద్ డా భా ఏడా ఓ ఏడా ఆవత్వమింద్ర
वालादादे आओ आओ सहजो जा ताव हो जा सा आओ आओ आदम रोजान आओ आओ रोजायेद आ सा ओ दे अमिन्द्रं वला दे सहजो जा ताव जा सह इया यो वा पादं रोहन् इया इया यो वा रुषायेत आ सा ओ वा महे आमिन्द्रभाला धारि आस्ता जाता ओजसा इहा स्वान्दं मृगान् इहा रुषाये यद् आ सा ओ यज्ञेन्द्रमवृद्धा आयाद यद्भूमिं व्यावातायाद चाक्रा नाव पागन्देवी चक्रानाव पा सा ये वाम ये यवस्वा ओ वाय वा कामे गो साखो वाय वाये सायात ओ अग्निराहुता ये इंद्रा यथा स्वम आये देवस्व आये कैत आये तो माये को शाखा शाखा सा या ओ शुक्रा ता पन्यामित सदा पन्यम पन्यमे सदारा नावाता मादियाय सोमं वीरा यासुरा या इदं वसावो
ऋरोवा मा तो आये ईदा हां वासो सुदामंदा विवा सो नमो दाराम आना भायाइन रारा हावा माते इदं वसो सदमन्धाये विवासभो वर्णामोदारो वासवर्णामोदारो आनाभायेन तरिमा ओ उद्येदभ्यो वा श्रोता माघा रुषा भन्ना रिया रिया पासा आस्ता रामे चाये जोरिया ओ बा ओ ये उद्येत विस्तृता मागा रावन्नर्या ह्यो पासा आस्ताव वा रामा आस्ताव वा रामाय शेषो वा रायो हाये उद्येदावि श्रोतामगं ये ये रावन्नर्या हाय पासाम् आस्ताव वा मा ओ वा सूर्या यद्यका जवृत्रा उदागा विसूरा आया सर्वा तादिन्द्रताये ह्यो वा सोहायी श्रद्धया अग्निस्समिध्यते श्रद्धया आहूयते हविः श्रद्धां भगस्य मूर्धनवतसा वेदयामसि प्रियं श्रद्धे ददातः प्रियं श्रद्धे दिदासतः प्रियं भोजेष यज्वस्वितं मा उदितं क्रोधिः यथा देवा असुरेषु श्रद्धामुग्रेषु चक्रिरे एवं भोजेषु यज्वस्वस्माकामुदितं क्रोधिः श्रद्धां देवा यजमाना वायुगोपा उपासते श्रद्धां हृदया अयाकोत्या श्रद्धया विन्दते वसुः श्रद्धां प्रातर्हावामहे श्रद्धां मध्यन्तीनं परि श्रद्धां सूर्यस्य निमृतिश्रद्धे श्रद्धापये हनाः मेधां मह्यमङ्गीरसो मेधां सप्तर्षायो ददुः मेधामिन्दश्चाग्निश्च मेधां धाता दादते मेधान्ते वरुणो राजा मेधां देवी सरस्वती मेधान्ते अश्विनो देवा वाधत्तां पुष्कारस्य च या मेधा अप्सरस्सु गन्धर्वेषु जयन्मनाः दैवी या मानुषी मेधा सा मामावीशताधिमां यन्मेनोक्तं तत्रामतां शके यदानुब्रुवे
निशामहे वयव्रतं सहव्रतेषु भूयासं ब्रह्माणा सङ्गामेभिः शरीरं मे विचक्षणं वाङ्मे मधो मद्दुहाम् अवृद्धमहमसो सूर्यो ब्रह्माणानि स्थश्रितं मे मा प्रहासीः मेधां देवीं मनाधारे जामानां गन्धर्वजुष्टां प्रति नो जुषस्व मह्यं मेधां वद मह्यं श्रियं वद मेधावी भूयासमजराजरिष्णु सदा धस्पतिमद्भूतं प्रियबिन्दस्य काम्यं सनिं मेधामायाशितं यां मेधां देवगानाः पितरश्चोपासाते तया मामद्यमेधया आग्ने मेधाविनं कुरु मेधाव्या अहं सुपनाः सुप्रतीकश्रद्धावानाः सत्यवादिस्सुषेवाः महायशाधारेष्णुः प्रभक्ता भूयासा भस्मै शरया प्रयोगे नाशयित्रे पालाशस्यारुषासोपथिकामासो अथो तदस्य यक्ष्माणमपापारोगनाशानि ब्रह्मवृक्षपालाशत्वं श्रद्धां मेधाञ्जदेहि मे वृक्षाधिपनामस्तेऽस्तु अत्र त्वं सन्निधौ भाव शाद इत्थामहाङ्गासि परोमात्राया तन्वा प्रधाननदेभिः त्वमन्वष्णुवन्ति उभेते विद्मर्जाधे पृथिव्या विष्णो देवत्वं पारमस्या वित्से न ते विष्णो जायामानो न जातो देवा महिम्नः परमन्तामापः उदस्तभ्रानाकामृष्वं बृहन्तं दाधर्थप्राजीङ्गगुभं पृथिव्याः इरावतीधेनुमतेः भूतं सूयवसनीवनोषेदस्याः यस्तभ्रारोदाधे विष्णवेते दाधर्था पृथिवीमभितो मयूखैः उरुयज्ञाया चक्रधुर्लोकं जरयन्ता सूर्यामुषासा भग्निं दासस्य चिद्वृषिप्रस्य माया जघ्नसन्नरापृतनाज्ञेषु इन्द्रा विष्णोर्हिताः शम्बारस्य नवपुरारपतिञ्जिष्णथेष्टं शतं वर्चिनः सहस्रं जदाकं हथ अप्रत्यसोरस्य वीरान् इयं मानेषा बृहते बृहन्तो क्रमादपथा वर्धयन्ति तदेवामुस्तावं विदधेषु विष्णापिन्वातमिषो वृजनेष्विन्द्र वषट्ते विष्णवास आक्रोणोऽपि तन्मे जुषस्वजिपिविष्टहव्यं वर्धन् धुत्वा सुष्टुतयो गिरो मे यूयं पादस्वस्तिभिः सदा नः नो मर्तो दयते सनिष्यन्यो विष्णाव उरुगायाय दाशात् प्रयस्सत्राजापराधाय जात एतावन्तन्नर्यामाविवासात् त्वं विष्णादुपतिं विश्वजन्यामप्रायुतामेव यावो वदन्ताः पर्चो यथा आनस्य विदस्य भूरेरश्वापदः पुरुषन्दस्यारायः निर्देवः पृथिवीभेष एतां विचक्रमेषु दत्यासं महित्वा प्रविष्णोदस्तुतवसुस्तवीयान् देवो यस्य स्थवीरस्य नाम विचक्रमे पृथिवीभेष एतां क्षेत्राय विष्णुर्मनोषेदस्यन् ध्रुवासो अस्य क्षीरयोजनाथ उरुक्षितुमुसजनीमादकार प्रतत्ते अद्यशे विविष्टनाभार्यश्यमुधामि भयनानि विद्वान् तन्त्वा गृणामि धवधवतव्यान् क्षयन्तमस्वरजातः परागे किमित्ते विष्णापरजक्ष्यं भूत्वेद्वा भक्षेदे विभिष्टो अस्मि मा वर्पो अस्मदपागोह एतद्यदन्यरो वत्सविधे बभूथ अषर्ते विष्णवास आगूढोऽभितन्मे जुषस्य विष्टहव्यं वर्धन् दत्त्वा दुष्टतयो गिरो मे यूयं पादस्वस्तिभिस्वानः विष्णान्नकं वीर्याय प्रवोदयः पार्थिवानि प्रजांसि यो अस्काभाय दत्तारं सुधस्थं विचक्रभाणस्ते धोरोगायः तद्विष्णस्तपते वीर्येण भुवानभेवकोजरोगे निष्ठाः यस्योरुहृत्विक्रमाणेष्वधिक्षयन्ति भुवानान् विश्वा प्रविष्णाभेजोषमेदवन्मागिरीक्षिता उरुगायाय विष्णे य इदं दीर्घं प्रयातं सुधस्थमेको अविभमेत्तिभिरित्वदेभिः यस्य त्रिपूर्णामधोनापदान्यक्षीयमाणास्तुभया वदन्ति य उत्तिघातो पृथिवी वदत्यामेको दाधारभुवानान् विश्वा ददस्य प्रियमभिपाधो अस्यान्नरो यत्रा देवयवो वदन्ति रुद्रवस्य देहबन्धो रक्षा विष्णोः पदे पारमे मध्वोत्साह
तावां वास्तोऽन्युष्मधिगमध्यै यत्र गावो भूरि शृङ्गा अयासाः अत्राहतदोरुगायस्य कृष्णः परमं पदमुवा भाति भूरि प्रवस्तान्तबन्धागोधियायते बहे शूराय विष्णवे चार्चता यासानो निपर्वातानावदाभ्यामहस्तस्थतुर्वादेवधाधुना शेषमिथ्यासपराणुषिमीवतोरिन्द्रा विष्णोदुतपावपुरुष्यति यामर्त्याय प्रतिधेयमानमित्युषानोरुस्तोरुसनामो ऋष्यथाः सा ईं वर्धन्ति मह्यस्य संस्तन्निमातरानेतरेतासे भुजे तथा आदिपुत्रो वारं परं पितृनामाधृतीयमधीरो जने दिवः तत्तदिदस्य पौंस्यं गृणीमधेनस्य त्रातुरा मृगस्यामेधुषाः यः पार्थिवानित्रिभिर्द्विगामभिरुक्रमिष्टोरुगायाय जीवसे द्वे इदस्य क्रमाणे स्वर्दुषाभिख्याय मर्त्यो भुरण्यति तृतीयामस्य नगिरादाधर्षति वयश्चनपदयन्तः पदत्रिणाः चतुर्भिः साकन्नाभतिं च नामाभिश्चक्रं न भर्तुं विधेन्द्रदेव पद बृहच्छारीराभिर्मानर्क्वाभिर्युवाको मावः प्रत्येत्याहवं भवामित्रो न सेव्यो घृतादोदर्विभो एभया ओधप्रभाः अधा आदे विष्णो विदुषादिदर्भ्यस्तावो यज्ञश्च राज्याः विष्मादाः यः पूर्व्याया वेदधेर्वीधेदुमज्जानहे विष्णाभेददाजिति यो जातमस्य महतो बहिर्प्रवत्से दुष्प्रभोभिर्युज्यभ्यासु समुस्तोतामः पूर्व्यं यथाभिधरतस्य गर्भं जनुषाभिवर्तन आस्याजानन्दो नामादित्यवक्तरमहस्ते विष्णोदुपसिंभाजाभे तमस्य राजा वरुणस्तमश्विनात्मनोषुतिन्दमारोदस्य वेधदाः याधारदक्षामुत्तममाहर्विदं वर्जिन्दविष्णुसखेवाङ्गपोन्नुते आयाभिवायास तथा आयदैः इन्द्राय विष्णुस्वकृते धुकृत्तावः वेधा आगन्दित्यधस्थ आर्यावृतस्या भाजे यदा बाणमाभाजितो अपोऽध्यग्निज्ञ उदेतु सूर्याः वधत्ते विष्णवास आकृणोभिः तन्मे जुषास्वादेवि विष्णहव्यम् अर्धं दत्त्वा दुष्टतया गिरामे यूयं बाधस्वस्तिभिः स्वानः Sani sani, nigani sa. Sani sani, nigani sa. Sani pa madhuri sa. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు
పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విపు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు సరిగా రివప మపనే సరి పవరి పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు
ॐ उदसौ सूर्यो अगाधुदयं मामको भगाः अहं तद्विद्वलापते बभ्यासाक्षिविषासैः अहं केतुरहं मूर्धाहमुग्राभिवाचानि ममेदनकृतं पतिस्येहानाय उपाचारेत् मम पुत्राश्चित्रहणोऽथो मे दुहिता विराट् उताहमस्मि सञ्जयापत्यौ मे श्लोका उत्तमः येनेन्द्रो हविषा कृत्यभावद्युम्न्युत्तमः इदं तदकृदेवा असपत्ना किला भुवम् असपत्नासा पत्रघ्नीजयन्त्यभिभूपारी आवृक्षमन्यासां वर्चो राधो अस्थेयसामिव समाजैषमिव अहं सपत्नीरभिभूपारी यथाहमेषां भूतानां विराजानजरस्य च तीव्रस्याभिवायस अस्य पाहि मुञ्चामि त्वा हविषा जीवानायकमज्ञातयक्ष्मादुतरादयक्ष्मात् ग्राहिर्जग्राहयदि भैतदेनन्दस्या इन्द्राग्निः प्रमो मुक्तमेनं यदि क्षितायुर्यदि वा परेतो यदि मृत्योरन्दिकन्नीत एव तमाहारामि निररोधेरुपस्थातस्मार्षमेनं शतशारदाय सहस्राक्षेण शतशारदेन शतायुषा हविषार्षमेनं शतं यथेवं शरदो न यातीन्द्रो विश्वस्य दुरितस्यापारं शतं जीव शरदो वर्धमानः शतं हेमन्तान् शतमो वसन्तान् शतमिन्द्राग्नी साभिता बृहस्पतिश्चतायुषा हविषेमं पुनर्दुः आहारषन्द्वावीदन्द्वा पुनरागाः पुनर्नवा सर्वाङ्गसर्वन्ते चक्षुः सर्वमायश्च ते विदम् विद्युन्नया पतन्तीतविद्योद्भरन्ति मे अप्याकाम्यानि जनिष्ठो अपोनर्यस्सुजातः प्रोर्वशीतरदीर्घमायुः संवाङ्कर्माणा सभिषाहीनोमीन्द्रा विष्णु अपाहस्पारे अस्य जुषेधां यज्ञन्द्रवेणं च धुत्तवरिष्ठैर्नः पथिभिः पारयन्ता या विश्वासाञ्जलितारामदीनामिन्द्रा विष्णु कवचासोपधानाः प्रवाङ्गिरस्य माना अवन्धप्रस्तोमासो गीयमानासो अर्कैः ॐ सप्तते अग्ने सविधः सप्तजिह्वाः सप्तर्षयः सप्तधामप्रियाणि सप्तहोत्राः सप्तधात्रायिरिन्ति सप्तयोनीरावृणस्वाधृतेन स्वाहा पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् సిగరి పెళ్లి కూతురా సీతమ్మ సిగరి పెళ్లి కూతురా సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల పంచకమ్మ దగ్గరి సింగార బొమ్మ తల పంచకమ్మ సిగరి పెళ్లి కూతురా సీతమ్మ సిగరి పెళ్లి కూతురా సీతమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ
కణదాదాలు గట్టి కాలు